सिंहासनं विश्वमोहनं हरिदधीश्वरम् आराध्यपादुकम् हरिविमर्दनं नित्यनर्दनं हरिहरात्मजं देवमाश्रये। शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा, शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा, शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा, शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा। शरणकीर्तनं भक्तमानसं भरणलोलुपं नर्तनालसम् अरुणभासुरं भूतनायकं हरिहरात्मजं देवमाश्रये। शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा, शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा, शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा, शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा। प्रणयसत्यकं प्राणनायकं प्रणतकल्पकं सुप्रभाञ्चितं प्रणवमन्दिरं कीर्तनप्रियं हरिहरात्मजं देवमाश्रये। शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा, शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा, शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा, शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा। तुरगवाहनं सुन्दराननं वरगदायुधं वेदवर्णितं गुरुकृपाकरं कीर्तनप्रियं हरिहरात्मजं देवमाश्रये। शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा, शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा, शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा, शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा। त्रिभुवनार्चितं देवतात्मकं त्रिनयनं प्रभुं दिव्यदेशिकं त्रिदशपूजितं चिन्तितप्रदं हरिहरात्मजं देवमाश्रये। शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा, शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा, शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा, शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा। भवभयापहं भावुकावहं भुवनमोहनं भूतिभूषणं धवलवाहनं दिव्यवारणं हरिहरात्मजं देव
देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा कळमृदुस्मितं सुन्दराननं कळभकोमलं गात्रमोहनं कळभकेसरी वाजिवाहनं हरिहरात्मजं देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा श्रुतजनप्रियं चिन्तितप्रदं श्रुतिविभूषणं साधुजीवनं श्रुतिमनोहरं गीतलानसं हरिहरात्मजं देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा
నీవే నా తల్లిగా నీవే నా తండ్రిగా తోడై నన్ను నడిపించు మణికంఠ. కష్టాలే తరిమినా కన్నీరే ముంచిన నీవే నాకు దిక్కు కదా అయ్యప్ప. మందర కుసుమార్చితాయ మహాబలాయ మహోత్సాయ మహాపాప వినాశాయ మణికంఠ. కవినామదీపాయ కస్తూరి తిలకాయ కరుణా సముద్రాయ అయ్యప్ప. జడల సాంబ మోహినాంబ జతగ కలవగ శాస్త్రావతరించే అవని నందు అయ్యా స్వామిగా అయ్యప్ప స్వామిగా. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణు ఘోష స్మరణ చేసి శరణు వేడగా స్వామి అభయమిచ్చు విజయముఖై విజయలక్ష్మిగా శ్రీ విష్ణుమూర్తిగా. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. నీ రూపం ఆ తేజం నయనానందం స్వామి వర్ణనాతీతం. తొలగునంట పాపములే నిన్ను చూడగా నీ కొండ చేరగా. మందర కుసుమార్చితాయ మహాబలాయ మహోత్సాయ మహాపాప వినాశాయ మణికంఠ. కవినామదీపాయ కస్తూరి తిలకాయ కరుణా సముద్రాయ అయ్యప్ప. కర్మ ప్రాప్తి కరుగునంట నిన్ను కొలువగా ఇక పుణ్య ఫలము కలుగునంట పూజ చేయగా నీ పూజ చేయగా. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఎదలో ఎన్ని బాధలున్న తిరిగి వెళ్ళవా తండ్రిని తలుచుకుంటే తనివి తీర సదా శాంతమే అరుగు భారమే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. కైలాసం వైకుంఠం కలగలిసిన క్షేత్రం ఇదిగో శబరి శిఖరం. భక్త జనము ముక్తి పొందే జ్యోతి తోడగా నీ మెట్టు తాకగా. మందర కుసుమార్చితాయ మహాబలాయ మహోత్సాయ మహాపాప వినాశాయ మణికంఠ. కవినామదీపాయ కస్తూరి తిలకాయ కరుణా సముద్రాయ అయ్యప్ప. శబరిమలైకి అభిషేకం మణికంఠునికి అయ్యప్ప. స్వామియే అయ్యప్ప. ఇరుముడి కట్టు శబరిమలైకి నెయ్యి అభిషేకం మణికంఠునికి. తిరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి. ఇరుముడి కట్టు
మణికంఠునికి స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప దీనుల దొరవు అని మండల దీక్షగుని నీగిరి చేరు కదిలితిమయ్యా నీ శబరి కొండ అందరికి అండ కదా ఇరుముడి కట్టు శబరిమలకి నీ అభిషేకం మణికంఠునికి తిరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప కొండలు దాటుకుని గుండెల నింపుకుని ఓమని కంట చేరితిమయ్యా నీ కరిమల క్షేత్రం కలియుగ వరము కదా ఇరుముడి కట్టు శబరిమలకి నీ అభిషేకం మణికంఠునికి తిరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప 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 ఇరుముడితోటి నిను మది నింపి కదిలేము స్వామి అండగా నుండి నీడగా నిలిచి దీక్షను కావవయ్యా பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலுக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலுக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே பள்ளிக்கட்டு శబరిమలైకి కల్లుం ముల్లుం కాలికి మెత్తై స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే பள்ளிக்கட்டு శబరిమలైకి కల్లుం ముల్లుం కాలికి మెత్తై స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే నీ అభిషేకం చేయండి హారతులిచ్చి కొలవండి ఇరుముడి స్వామికి భక్తిగా ఇచ్చి వేదన తీరగ వేడండి అయ్యప్పను కని పిలవండి స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
వేకువజామున నిద్రను లేచి శీతల స్నానం శ్రద్ధగా చేసి మాలను దాల్చి శీఘ్రముగా దీక్షారంభము చేసి తిని మాలను దాల్చి శీఘ్రముగా దీక్షారంభము చేసి తిని గణపతి షణ్ముఖ అయ్యప్ప స్వాముల ప్రాతకాలపు వేళల తలచి స్వామి అయ్యప్ప శరణు ఘోషతో మండల దీక్షలు చేసి తిని స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే ముప్పూటలు శ్రీ అయ్యప్ప స్వామిని ముదమున కొలిచి సేవించి నల్లని దుస్తులు ధరించి శ్రీ శని భగవానుని కొలిచెదము కాలికి చెప్పులు లేకయి తిరుగుచు అయ్యప్పలను స్తుతించితి సంధ్యా సేవలు చేయుచు స్వామిని ఆనందముగా కొలిచెదను స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే భజనలు చేసే స్వాముల గృహములు వెతికే వెళ్ళి తిని పడి పూజలతో మణిధరుని జ్యోతిగా చూసి మురిసి తిని స్వామి ప్రసాదము సేవించి నేలను నిద్దురపోయి తిని మండలమంతా ఇటులే అయ్యప్పనునే కొలిచి తిని దేహబలందా పాదబలందా దేహబలందా పాదబలందా స్వామి ఇచ్చిన ధైర్యముతోటి దీక్షను ముగించి గురుస్వామిని గని భక్తిగా కొలిచి ఇరుముడి దాచి తిని నే ఇరుముడి దాచి తిని స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే సత్యవాక్కులను పలుకుచునే స్వామి నామములు తలచి తిని దుశ్చింతలను మదిలో మాని అయ్యప్పను ఎదదాల్చి తిని మానసమందున మురిసి తిని పదునెంది మెట్లెక్క తలచి తిని అయ్యప్ప స్వామినే కాంచెదను మకర జ్యోతిని చూసెదను స్వామి సన్నిధిలో నన్ను నే మరచెదను పళ్ళికట్టు శబరిమలైకి కల్లుం ముల్లుం కాలికి మెత్తై స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే பள்ளிக்கட்டு శబరిమలైக்கு கல்லும் முள்ளும் காலிக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே சரணம் சரணம் ஐயப்பா స్వామి శరణం అయ్యప్పా 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 శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్పా
ఐదు కొండల్ల నడుమ అయ్యప్ప అందాల దేవుడవే అయ్యప్ప ఐదు కొండల్ల నడుమ అయ్యప్ప అందాల దేవుడవే అయ్యప్ప అంతెత్తు కొండపైన అయ్యప్ప మకర జ్యోతి నీవేలే అయ్యప్ప అంతెత్తు కొండపైన అయ్యప్ప మకర జ్యోతి నీవేలే అయ్యప్ప నీ చుట్టు చెట్టు చేమలు నట్టడవిలోన నీవే నట్టడవిలోన నీవే ఆ కొండ కోనల్లో గండ దీపమైనావే గండ దీపమైనావే కోటొక్క భక్తులకు అండదండ గుంటివయ్యా అండదండ గుంటివయ్యా ఎంత గొప్ప దేవుడవో శబరి కొండ అయ్యప్ప మా పూజలందుకోని మమ్మేలుకోవయ్యా ఐదు కొండల్ల నడుమ అయ్యప్ప అందాల దేవుడవే అయ్యప్ప జ్యోతి స్వరూపుడై జగమంత వెలుగుతావు జగమంత వెలుగుతావు మా చీకటి బతుకుల్లో వెలుగుల్ని నింపినావు వెలుగుల్ని నింపినావు భక్తుల బాధలింటే నువ్వు కరిగిపోదువయ్యా నువ్వు కరిగిపోదువయ్యా అడిగింది లేదనక నువ్వు ఆదుకుందువయ్యా నువ్వు ఆదుకుందువయ్యా ఆత్మగల్ల దేవుడవే అయ్యమల వాసయ్యప్ప ఏ తీరుగా గొలుతుమయ్య మణికంఠ మా స్వామి ఐదు కొండల్ల నడుమ అయ్యప్ప అందాల దేవుడవే అయ్యప్ప నీ కొండ చేరు భక్తులకు అండగుందువంట
పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా పంబావాసమ్మ పడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా పంబావాసమ్మడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా గణపతి పూజల్లో స్వామి గణముగ మొక్కితి గురుస్వామి పాదాలకు స్వామి దండాలు పెట్టితి గణపతి పూజల్లో స్వామి గణముగా మొక్కితి స్వామి పాదాలకు స్వామి దండాలు పెట్టితి కన్నె స్వామిలోన కత్తి స్వామిలోన ఆ గంట స్వామిలోన కన్నె స్వామిలోన నిన్నే చూతుము కత్తి స్వామిలోన నిన్నే కొలుతుము గంట స్వామి వల్ల గంటమో గంటము స్వామి రావయ్యో కనికంఠ రావయ్యా స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా పంబావాసమ్మ పడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా అమ్మవారు తల్లికి స్వామి అర్చన చేసేము మురుగనయ్య స్వామిని అయ్యా నీ ముందు కొలిచేము అమ్మవారు తల్లికి స్వామి అర్చన చేసేము మురుగనయ్య స్వామిని అయ్యా నీ ముందు కొలిసేము గత స్వాములంతా గురు స్వాములంతా ఆ పెరియ స్వాములంతా గత స్వాములంతా గంటేసి వచ్చారు గురు స్వాములంతా గుంపుగా వచ్చారు భార్య స్వాములంతా ప్రేమతో వచ్చారు స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా పంబావాసమ్మ పడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా చల్లండి బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నజాజులు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు సాములు చల్లండి బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నజాజులు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు గణపయ్య స్వామి పైన చల్లండి బంతి పూలు సుబ్రహ్మణ్య స్వామి పైన చల్లండి బంతి మన పూలు సాంబయ్య స్వామి పైన చల్లండి బంతి పూలు వెంకన్న స్వామి పైన చల్లండి బంతి పూలు చల్లండి 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 బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నజాజులు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు
పూలు ఇంటికొచ్చిన అతిథి పైన చల్లండి బంతి పూలు విద్య నేర్పు గురువు పైన చల్లండి బంతి పూలు చల్లండి 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 బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నజాజులు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు సాముల పైన చల్లండి బంతి పూలు కత్తి సాముల పైన చల్లండి బంతి పూలు మణికంఠ సాముల పైన చల్లండి బంతి పూలు మన గురు స్వామి పైన చల్లండి బంతి పూలు చల్లండి 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 బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నజాజులు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు పైన చల్లండి బంతి పూలు అర్జన్ కోవిల్ స్వామి పైన చల్లండి బంతి పూలు పూలతో పూలై వాళ్ళని పైన చల్లండి బంతి పూలు శబరిగిరి వాసుని పైన చల్లండి బంతి పూలు చల్లండి 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 బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నజాజులు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు సాములు చల్లండి బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నజాజులు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు అయ్యప్పపై చల్లండి సన్నజాజులు అయ్యప్పపై చల్లండి సన్నజాజులు అయ్యప్పపై చల్లండి సన్నజాజులు అయ్యప్పపై చల్లండి సన్నజాజులు స్వామియిన్ పుంగావనమే శరణమయ్యప్ప రక్షకనే వేలాయుధావే శరణాగత రక్షకనే వేలాయుధావే శరణాగత రక్షకనే వేలాయుధావే శరణాగత రక్షకనే వేలాయుధావే వేయి 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 మరుగావే మరుగావే వేయి మరుగా మా పల్లవి వేలాయుధావే Muruga,
మురుగా వెంకటేశ్వర మురుగా వేలు మురుగా వెంకటేశ్వర వేలనికి వేలనికి హరుమర మురుగనికి హరుమర కన్నస్వామి ప్రియమే. జూనియర్ యేసుదాసుని మాత్రమే చూసాం. ముచ్చట్లు ఎక్కడ ఉంటాయమ్మా, ముచ్చట్లు ఎక్కడ ఉంటాయి, టైం రాదు మళ్ళా. అయితే తెలంగాణలో మన మధ్యలో పుట్టి పెరిగి స్వప్నదత్తమైనటువంటి పాటలు, అంటే ఇది చాలా పెద్ద మాట, మీకు కొద్దిగా అర్థం కావడానికి కొద్ది సమయం పడుతుంది. స్వప్నంలో స్వామి నువ్వు ఈ విధంగా నాకు సంకీర్తన చేస్తే బాగుంటుంది అని చెప్పి అద్భుతమైనటువంటి పాటలు 25 సంవత్సరాలుగా రాసి తెలంగాణ ప్రజలందరూ ఆనందపడేటట్టుగా, బహుశా తెలంగాణ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అయిపోయినాడు. అది చక్కటి కొట్టేరా, అంత చక్కటి మారైతే నిద్రపోతున్నారు మీరంతా. కొట్టండి గట్టిగా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటే ఆల్ ఓవర్ ఇండియాలో సంతోషపడిన వాడు ఉన్నాడు. అట్లాగే తెలంగాణలో చాలా మాధుర్యంగా ఇవాళ పాడి రాత్రికి వాడి రేపు గొంతులు పాడమంటే మళ్ళీ అదే గొంతుతో పాడతాడు. అంత చక్కటి గొంతు కలిగి తెలంగాణ ఇంచుమించుగా అన్ని ప్రాంతాల్లో ఎంతో ఆనందంగా శ్రీనివాస్. అట్లాగే మనం చేసుకున్న అదృష్టం, కేరళలో పుట్టి తెలుగు అంటే తెలియదు కానీ అద్భుతంగా యేసుదాస్ తెలుగులో పాడిన పాటలన్నింటినీ చక్కగా పాడతాడు మా జూనియర్ యేసుదాస్. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఈ ఇద్దరు సుధాకర్ కూడా తెలంగాణ ప్రాంతంలో అందరి దేవుళ్ళని, ముఖ్యంగా మన దేవులవాడ శివుణ్ణి, మల్లన్న స్వామిని, వీళ్ళందరినీ ఆనందంగా మనము సంతోషపడే విధంగా చక్కగా ఈ యొక్క కీర్తన సంఘంలో మనం అందరం పాల్గొనేట్టుగా చేసి ఎంతో తృప్తిగా భజనలు చేయించినటువంటి వాళ్ళు ఈ 34. కానీ శోచనీయమైనటువంటి విశేషం ఏంటంటే ఇంత పూజలో శరణఘోష ఎక్కడ వినపడ్డా నాకు. శరణఘోష ప్రియుడ ఎక్కువ అని చెప్తున్నారు కానీ శరణఘోష చెప్పట్లే ఎవరు. ఎందుకు చెప్పట్లేదు అంటే రాంగ ఆ శరణఘోష మీద భయం అనేది మనకు పోతుంది. ఏ విధంగా ఫ్లైట్లో పోతున్నాం కదా, గంట సేపట్లో శబరిమలకి వెళ్ళిపోతాము. ఆయన ఏమన్నా అడవిలో వచ్చి ఆ పులికి కాటేస్తాడు అవన్నీ ఏం లేదు అని మీరు అనుకుంటున్నారు. చాలా పొరపాటైనటువంటి విషయం. శ్రీనివాస్ చెప్పాడు, ఇప్పుడు ఎన్నో మిరాకిల్స్ని చూసాం మేము అందరం. మీరు చాలా పొరపాటు పడితే మాత్రం మీకు చాలా తక్కువ. స్వామిని ఎంత శరణ ఘోషతో అల్లగిస్తే అంత స్వామివారు మీ వెంట ఉండి, బహుశా ఈ మధ్య కొత్త గురుస్వాములందరూ తయారయ్యారు. ఆ వరంగల్లో ఒక ఆయన, హైదరాబాద్లో ఒక ఆయన, హైదరాబాద్ పక్క నుంచి వచ్చి మళ్ళీ హైదరాబాద్లో చేరిన ఆయన ఒక ఆయన. వీళ్ళు మాటలు అయితే చెప్తున్నారు కానీ శరణఘోష చేద్దామని చెప్పట్లా. ప్రశ్నోత్తరాలు, నెట్వర్క్లు, చీటింగ్లు ఇవన్నీ ఎక్కువైతున్నటువంటి ఈ సమయంలో పొరపాటును కూడా మీరు స్వామిని మర్చిపోవద్దు. సమయాభావం
నేను చెప్పాల్సింది చాలా ఉన్నా కూడా నేను చెప్పలేకపోతున్నాను. వెనకాల ఉన్న వాళ్ళందరూ దయచేసి కూర్చుంటే వెనకాల వాళ్ళకి బాగా కనబడుతుంది. నైవేద్యానంతరం కడికాట కాబట్టి అందరూ కూర్చోవాలని శ్రీనివాస్ ఇందాక నుంచి చెప్తున్నాడు. పాట భజన మొదలైనప్పటి నుంచి చెప్తున్నాడు. చప్పట్లు కొట్టండి, నాతో పాట పాడండి అని. ఈ రోజులు ఇక్కడ జరిగింది. కాకపోతే మాకు ఏంటంటే చోద్యం మాత్రమే జరుగుతుంది. ఇప్పటి నుంచన్నా హారతి అయిపోయే లోపల గొంతెత్తి సత్సంగం అంటారు దీన్ని. అయ్యప్ప స్వామి ఈ యొక్క మాల వేసుకోవడం, 10 మందితో కలిసి ఉండడం, అందరూ కలిసి భజన చేయడం, అందరూ కలిసి భిక్షం చేయడం. ఎందుకుంటాడయ్యా మలయాళంలో ఒక జాతి, ఒక మతం, ఒక దైవం అనేది సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని అనుసరించుకుని మనం అందరితో మాలలు వేసుకొని స్వామి శరణం అని అందరి కాళ్ళకి మొక్కుతున్నాం. కానీ మనస్ఫూర్తిగా మొక్కండి, మనస్ఫూర్తిగా నామస్మరణ చేయండి. అయ్యప్పని అంటే పిలిస్తే పలికేటువంటి దేవుడు అయ్యప్ప స్వామి. అటువంటి దేవతని పరిపూర్ణంగా మంచి మనసులో కోరుకోవాలని అయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. పొన్నయ్యప్ప శరణం పొన్నయ్యప్ప 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 స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. అయ్యని పొన్నయ్యప్ప అయ్యని పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. పొన్నయ్యప్ప అయ్యని పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. అయ్యని పొన్నయ్యప్ప అయ్యని పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. అయ్యని పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. అయ్యని పొన్నయ్యప్ప అయ్యని పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. అయ్యని పొన్నయ్యప్ప అయ్యని పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. స్వామి పొన్నయ్యప్ప శరణం పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. గురునాథనే శరణం పొన్నయ్యప్ప సద్గురునాథ శరణం పొన్నయ్యప్ప. గురునాథ శరణం పొన్నయ్యప్ప సద్గురునాథ శరణం పొన్నయ్యప్ప. గురునాథనే శరణం పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. గురునాథనే శరణం పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. స్వామి పొన్నయ్యప్ప 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 శరణం పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. అయ్యని పొన్నయ్యప్ప అయ్యని 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 పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. స్వామి పొన్నయ్యప్ప శరణం పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. స్వామి పొన్నయ్యప్ప శరణం పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప. 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 గొంతెత్తి పొన్నయ్యప్ప
నేను స్వామి దిగదో స్వామి దింగతో అయ్యప్ప దింగతో స్వామి దిగదో స్వామి దిగదో స్వామి దిగదో స్వామి
మంగళం మణికంఠ మంగళం శబరీశ మంగళం శాస్త్రాయ మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య శుభ మంగళం జయ హనుమాన్ జయ హనుమాన్ మారుతిరాయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ మారుతిరాయ 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 జయ హనుమాన్ విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియం సుతం శివ ప్రసాద నిరతం శాస్త్రం ప్రణమామ్యహం మాతంగ గమనం కారుణ్యామృత పూరితం సర్వ విఘ్నహరం దేవం శాస్త్రం ప్రణమామ్యహం అస్మత్కులేశ్వరం దేవం అస్మత్శత్రు వినాశనం అస్మదిష్ట ప్రదాతారం శాస్త్రం ప్రణమామ్యహం పాండేశ వంశతిలకం తస్య ప్రసన్నో భగవాన్ శాస్త్ర వసతి మానసే ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపరా రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః శబరి పర్వతే పూజ్యం శాంతమానస సంస్థితం భక్తౌఘ పాపహంతారం అయ్యప్పన్ శరణామృతం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ స్వామి జ్ఞానంతో గాని అజ్ఞానంతో గాని అంధకారంతో గాని తెలిసి తెలియక మేము చేసిన తప్పులను మన్నించి కాపాడు హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామి నీ పాదార విందములే మాకు శరణం మాకు శరణం మాకు శరణం సమస్త అపరాధ రక్షకనే శరణమయ్యప్ప సకల రోగ నివారణ ధన్వంతర మూర్తియే శరణమయ్యప్ప అయ్యప్పలు ఆలస్యమైందని అన్యథా భావించకుండా క్రమ పద్ధతిలో కూర్చుంటే ముందుగా అయ్యప్పలకి భిక్ష ఏర్పాట్లు జరుగుతాయి. తర్వాత సివిల్ స్వాములందరికీ కూడా పూజ అయిపోయింది అంటే అక్కడితో పరిపూర్ణం కాల. ఇవాళ జరిగినటువంటి పూజ చాలా విశేషమైనటువంటి పూజ. ఇట్లాగే చాలా చోట్ల జరుగుతున్నాయి. కడి పూజ అయిపోయిన తర్వాత కడి మెట్లకి ఆవాహన జరుగుతుంది. బహుశా మీరందరూ గమనించుంటారు. కడి మీదకి ఎవరిని ఎక్కనియకుండా ఎవరు ముఖ్యమో వాళ్ళని మాత్రమే ఎక్కించి కడి పూజ పూర్తి చేశాం. అంటే దీనిలో అర్థం ఏమిటి? 18 మెట్లపైన 18 దేవతలతో పాటు ఈ కడిపైన అయ్యప్ప స్వామి ఆవాహన జరుగుతుంది. యజమాని సంకల్పం చేసి తన గోత్రనామాలతో పూజ అయిపోయిన తర్వాత ఆ కడి మీద మీరందరూ కడిపోయి ఇక మళ్ళీ మనకి ఏమాత్రమైనా దొరుకుతుందో దొరకదో అనుకొని ఆ ఉన్న కళ్ళన్నీ గుడిచిపెట్టిపోతున్నారు. ఎంతవరకు మర్యాద ఇది? ఒకటి, మర్యాద కాకుండా మీకు ఆ కడిని ముట్టుకుంటే అధికారం ఎక్కడుంది అంటే మీకు చెడుకు జరగకూడదు కాబట్టి, అర్థించడం ఎందుకు కాబట్టి మీకు తెలియదు కాబట్టి 2 విధాలుగా మీకు మంచి మాట చెప్తున్నాం కాబట్టి మర్యాదగా కడిజోడికి ఎవరు రావద్దు. స్వామివారి ఈ యొక్క ప్రసాదాన్ని యజమానికి చెందాల్సింది కాబట్టి వాళ్ళకు వదిలేది, వాడు చేసుకుంటారు.